హైదరాబాద్ సిటీలో సైకిల్ ట్రాక్స్ తొలగిస్తున్నారు అధికారులు. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ను నార్సింగ్లో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. నానక్రామ్గూడ నుంచి టీఎస్పీఏ వరకు 9 కిలోమీటర్లు, నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు 14 కిలోమీటర్ల మేర 3 లేన్లతో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేశారు. 4.5 మీటర్ల వెడల్పు ట్రాక్, ఇరువైపులా 1 మీటర్ గ్రీన్ స్పేస్, 21 కిలోమీటర్ల సోలార్ రూఫ్తో పాటు లైట్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించాలన్న సంకల్పంతో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. నార్సింగ్లో 23 కిలోమీటర్ల మేర సోలార్ ట్రాక్ ను అప్పటి మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 23 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ లో 21 కిలోమీటర్లు సోలార్ రూఫ్ టాప్, మరో 2 కిలోమీటర్ల నాన్ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేశారు. దీనివల్ల 16 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో 1 మెగావాట్ సోలార్ పవర్ ను సైకిల్ ట్రాక్ కోసం వినియోగిస్తున్నారు. మిగతా 15 మెగావాట్ల విద్యుత్ ను ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న విద్యుత్ దీపాలకు ఉపయోగిస్తుంది హెచ్ఎండిఏ. సైక్లిస్టుల కోసం పార్కింగ్, టాయిలెట్స్, ట్రాక్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ ట్రాక్ 24 గంటలు అందుబాటులో ఉంది. ఔటర్ రింగ్ రోడ్ పుప్పాలగూడ దగ్గర ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కొంతవరకు తీసేస్తున్నట్లు హెచ్ఎండిఏ అధికారులు వివరణ ఇచ్చారు. నానక్రామ్గూడ నుంచి నార్సింగ్ మధ్య 80 మీటర్ల మేర ఈ ట్రాక్ లో డౌన్ ర్యాంప్ నిర్మించడం కోసం తొలగిస్తున్నట్లు చెబుతున్నారు. నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల నుంచి నానక్రామ్గూడ రోటరీ మీదుగా ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శేర్లింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, ఐక్య, మాదాపూర్ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ కారణంగా సైకిల్ ట్రాక్ తొలగిస్తున్నట్లు వెల్లడించారు. అయితే డౌన్ ర్యాంప్ నిర్మించే సమయంలో మధ్యలో అడ్డొచ్చిన రూఫ్ టాప్ ను కూడా తొలగించే అవకాశాలున్నాయి. సోలార్ రూఫ్ టాప్ తొలగించే వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయంపై నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. సైక్లింగ్ ప్రియుల కోసం గత ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్ ని అందుబాటులోకి తెచ్చింది. ఇండియాలోనే మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్ గా అయితే దీనికి గుర్తింపు ఉంది. అయితే గతంలో చూసుకున్నట్లయితే ఈ సైక్లింగ్ ట్రాక్ కొంతవరకు నిరుపయోగంగా ఉండేది. ప్రభుత్వం అయితే దీన్ని జనాల్లోకి తీసుకెళ్లేలాగా అడుగులు కూడా వేసింది, ప్రయత్నాలు కూడా చేసింది. అద్దె సైకిళ్లను ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం నిధులు కూడా కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ 80 మీటర్ల వరకు కూడా సోలార్ రూఫ్ టాప్ అయితే తొలగించారు అధికారుల ఆదేశాల మేరకు. అయితే ఇక్కడ నానక్రామ్గూడ నుంచి నార్సింగ్ వెళ్లే వాహనాలకైతే ఆ ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఇక్కడ నుంచి ఈజీగా వెళ్లే విధంగా అయితే ఇక్కడ 80 మీటర్ల రూఫ్ టాప్ అయితే తొలగించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ తొలగించింది మనకు కనిపిస్తుంది, పైపులు, మట్టి అంతా కూడా. అయితే ఇక్కడ వాహనాలు ఈజీగా వెళ్ళడానికి అయితే ఇక్కడ డౌన్ ర్యాంప్ ని నిర్మించబోతున్నట్లుగా మనకున్నటువంటి సమాచారము. అయితే ఎక్కడెక్కడ డౌన్ ర్యాంప్ నిర్మించేటప్పుడు ఎక్కడైతే సైక్లింగ్ రూఫ్ టాప్ అడ్డొస్తుందో సో అక్కడైతే దీన్ని తొలగిస్తారనే సమాచారం అయితే మనకు ఉంది. ఇక్కడ ఇదంతా ఐటీ కారిడార్, ఎప్పుడు రద్దీగా ఉండే ప్రదేశం కాబట్టి ఐటీ జాబర్స్ అందరూ ఈజీగా ఇక్కడ నుంచి సైక్లింగ్ చేస్తూ తమ విధులకైతే చేరుకోవచ్చు. అయితే ఇప్పుడు దీనిపై ఈ సైక్లింగ్ రూఫ్ టాప్ తొలగించడం పైన అసలు నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతారో కూడా వేచి చూడాల్సి ఉంది. సో ఈ సైక్లింగ్ రూఫ్ టాప్ తొలగించి ఇక్కడ డౌన్ డ్రాప్ నిర్మించినట్లయితే ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు చెక్ పెట్టే దిశగా అయితే అడుగులు వేశారు అధికారులు. సో ఇప్పటికైనా ఈ డౌన్ డ్రాప్ నిర్మించడం ముగిసిన తర్వాత అయినా సరే ఈ ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉందో లేదో వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీనితో ప్రియాంక, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.